ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఈసీ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలతో సహా ఈసీకి ఆయన కంప్లైంట్ చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్టు ఈసీ గుర్తించింది. వైసీపీ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికి సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఈసీ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలతో సహా ఈసీకి ఆయన కంప్లైంట్ చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్టు ఈసీ గుర్తించింది. వైసీపీ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అటు సిఐడికి సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఈసీ చర్యలకు ఉపక్రమించింది, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి దుష్ప్రచారం చేస్తుంది. ప్రజలను మభ్యపెట్టి ప్రజల్ని పూర్తి స్థాయిలో తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తుంది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలందరూ కూడా ఫోన్ కాల్ చేసి ఈ సమగ్ర భూ హక్కు సర్వే చట్టం ప్రకారం కూడా పూర్తి స్థాయిలో భూములన్నీ కూడా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది అనేటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవిడెన్స్ తో కూడినటువంటి ఆ ఫోన్ కాల్స్, వారు చేస్తున్నటువంటి మాటలు మొత్తం మీద అన్ని కూడా వీటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారంతో విత్ ఎవిడెన్స్ తో కూడా విజయవాడ తూర్పు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా కూడినటువంటి వైఎస్ఆర్సీపీ బృందం ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. తక్షణమే ఎన్నికల కమిషన్ దీనిపైన విచారించడం, దీనికి సంబంధించినటువంటి వారు టీడీపీ చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి సిఐడికి సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలి, సమగ్రమైనటువంటి నివేదికను సమర్పించాలని చెప్పేసి ఆదేశించింది. వాస్తవానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన పూర్తి స్థాయిలో ఇంకా దీని అమల్లో చేయాలంటే ఇంకా 2-3 ఏళ్ల సమయం పడుతుంది. రాష్ట్రంలో దాదాపు 17,000 గ్రామాలుంటే వాటిల్లో కేవలం 6,000 గ్రామాల్లో మాత్రమే ఈ సర్వే పూర్తయింది. ఇది ప్రాథమిక దశలోనే ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం అంతా కూడా దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా, ప్రజలను మభ్యపెట్టే విధంగా ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో మొత్తం ప్రజలను కూడా మభ్యపెట్టడానికి తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగానే ఇది భావించాలి. తప్పకుండా దీనిపైన నివారించాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకి కాల్ చేయాలన్నా, ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీ యంత్రాంగం ఈ రకమైనటువంటి ఏ రకమైన నిబంధనలు పాటించకుండా పూర్తి స్థాయిలో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా చేస్తుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రతి వ్యక్తి తనకున్నటువంటి భూమిని పూర్తి స్థాయిలో హక్కు కలిగి ఉంటాడు. పూర్తి స్థాయిలో అమ్మే సమయంలో ఏ విధమైనటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా భవిష్యత్తులో ఉన్నటువంటి అన్ని రకాల అనుమతులు, అన్ని రకాల సజావుగా సాగటం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చాము. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. రాష్ట్ర స్థాయిలో ఈ చట్టాన్ని తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలోనే రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దీనికి సంబంధించినంత కూడా ప్రాథమిక దశలోనే ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైసీపీ పైన అభాండాలు వేస్తూ లేనిపోని దుష్ప్రచారాలు చేస్తుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి, నియంత్రించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కి వైఎస్ఆర్సీపీ యంత్రాంగం అంతా కూడా ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఈ చట్టం తీసుకురావడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా పూర్తి స్థాయిలో భూములపైన హక్కు ఉంటుంది. భూములపైన అమ్మటానికి, కొనటానికి కావాల్సినటువంటి అన్ని రకాల హక్కుల్ని దఖలా చేయడం కోసమే ఈ రకమైనటువంటి
చట్టాన్ని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని నిబంధనల్ని ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా అన్నింటిని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో దుష్ప్రచారం చేస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది. మరొక వైపు బ్రిటిష్ వారి టైంలో మొదటిసారిగా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఈ రకమైనటువంటి సర్వే జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కూడా సర్వే జరగలేదు. అనేక రకాలైనటువంటి న్యాయపరమైన ఇబ్బందుల వల్ల అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భూములు అమ్మే సమయంలో కానీ కొనుగోలు సమయంలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకి ఉన్నటువంటి భూమిని వాటిని సంరక్షించే విధానాన్ని వాటిపైన పూర్తిగా సమగ్ర హక్కులు కలిగించే విధంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యంత్రాంగం వైసీపీ పైన అభాండాలు వేస్తుంది. ఎన్నికల సమయంలో ఈ విధంగా చేయటం అనేది భావ్యం కాదు, తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ వైసీపీ కోరినటువంటి నేపథ్యంలో సిఐడి విచారణకి ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అలాగే జయరాజ్, అసత్య ప్రచారం టీడీపీ చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అసలు టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఏం ప్రచారం చేస్తోంది? తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి మొత్తం కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల్ని గతంలో కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఒకవైపు మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా మరొక వైపు కూడా పూర్తి స్థాయిలో ఇది వైఎస్ఆర్సీపీ భూ కబ్జాలకు పాల్పడటం కోసమే చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు వెళ్తున్న కాల్స్ లో ఉన్నటువంటి సమాచారం ఏ విధంగా ఉందంటే మొత్తం మీ భూములు మీ చేతుల్లో ఉండవు, మీ పట్టాదారు పాస్ పుస్తకాలు మీ దగ్గర ఉండవు, మీ దగ్గర రిజిస్ట్రేషన్ సమయానికి సంబంధించినటువంటి రిజిస్టర్ అయినటువంటి ఒరిజినల్ కాగితాలు కూడా మీ దగ్గర ఉండవు. మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది. కేవలం మీకు ఒక జెరాక్స్ కాపీ మాత్రం ఇస్తారు. ఒరిజినల్ టైటిల్ డీడ్స్ కానీ ఒరిజినల్ పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఒరిజినల్ గా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులో అయినటువంటి రిజిస్టర్ అయినటువంటి ఒరిజినల్ కాగిత డాక్యుమెంట్లు కూడా ఏవి కూడా మీ దగ్గర ఉండవు. కాబట్టి మీకు భవిష్యత్తులో మీ భూమి ఎక్కడంటే ఏమి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా వైసీపీ చేస్తున్న కుట్ర. మీ భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా కాల్స్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ కాల్స్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీ రికార్డు చేసింది. ఏ ఫోన్ నెంబర్ నుంచి వస్తున్నాయో, ఎవరు మాట్లాడుతున్నారో, మాట్లాడేటటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయో అన్ని కూడా రికార్డు చేసి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, వాటికి సంబంధించినటువంటి వాయిస్ రికార్డులన్నీ కూడా ఎన్నికల కమిషన్ కి అందజేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు పట్ల సంతృప్తి చెంది మొత్తం సిఐడి విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.